నమస్తే, వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము వెరీ స్పెషల్ టాపిక్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ గురించి. అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది అప్లై చేసుకోవడానికి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న సమయంలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఎక్కువ స్కోర్ చేయడానికి. సో ఇలాంటి విషయాలని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఐ కాంట్ స్ట్రెస్ ఆన్ దిస్. సో మీరే చూస్తున్నారు కదా, సో మిస్టర్ అనిల్ నాయర్ గారు. సో హీస్ ద ఎక్స్పర్ట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ మీరు చాలా మందిని గైడ్ చేశారు. We are glad to have you on DD Yadgiri today. Thank you. All right. First of all, happy morning to each and every viewer. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా తరపున ఈ ఆపర్చునిటీ దూరదర్శన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నారు అపూర్వ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది కొన్ని లక్షల మందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. లాస్ట్ ఎగ్జామినేషన్ మనకు 2019లో జరిగింది. దాని తర్వాత ఈ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మంది ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్లకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత మనము ప్రిపరేషన్ స్ట్రాటజీకి వెళ్దాము. సిలబస్లో ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, లాస్ట్ ఇయర్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏవేవి వచ్చాయి, ఏవేవి మనము ప్రాబబ్లీ హై జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అనేది మనము వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. మొట్టమొదటిగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే, సార్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. జనరల్గా ముందు మనం నవంబర్ డిసెంబర్లో, ఫిబ్రవరి మార్చ్ అని అనుకున్నాము. ఇప్పుడు మోస్ట్ లైక్లీ ఏప్రిల్ ఎండింగ్కి ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 99% ఏప్రిల్ ఎండింగ్ అవకాశాలు ఉన్నాయి. ఒక వారము 2 వారాలు అటు ఇటుగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ 10th ఎగ్జామినేషన్ అంతా. ఈ ప్రాసెస్ అంతా కూడా జూలై ముందు లోపట్నే అవగొడతారు. ఈ ఎగ్జామినేషన్లో మనకు మెయిన్గా CBT 1, CBT 2, దాని తర్వాత కొన్ని టైపింగ్, కొన్ని టెస్ట్లు ఉంటాయి. నేను CBT 1, CBT 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను.